Hello everyone, hope you all are fit and fine. Let's start today's session on communication ability of ISET Grand Test 1. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. బేసిక్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఈచ్ పార్ట్ ఈస్ గివెన్ ఇన్ అన్ ఆప్షన్. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్లో ఆ పార్ట్లో కనుక ఎర్రర్ ఉంటే అది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, బై మే నెక్స్ట్ ఇయర్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్ ఫర్ 20 years. ఓకే, ఫర్ ఇక్కడ ఏమొస్తుంది, ఫర్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్ టైం అవుతుంది. 20 years ఫర్ ఎప్పుడు కూడా పీరియడ్ ఆఫ్ టైం గురించి వస్తుంది. ఓకే, సో ప్రిపోజిషన్ ఆఫ్ టైం యూసేజ్ కరెక్ట్గానే ఉంది. అదే పాయింట్ ఆఫ్ టైం అయితే కనుక సిన్స్ వచ్చేది. ఓకే, బై మే నెక్స్ట్ ఇయర్ మే కల్లా ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ కాలేజ్. టెన్స్ ఏమొస్తుంది, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫర్ 20 years. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, బై ప్లస్ ఫ్యూచర్ టైం వస్తే కనుక, ఓకే, బై ప్లస్ ఫ్యూచర్ టైం వస్తే కనుక అందులో టెన్స్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ఉండాలి. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3, రైట్. సో ఎర్రర్ ఎందులో ఉంది, ఆప్షన్ సిలో క్లియర్గా. సో ఏముండాలి అక్కడ, ఐ will have worked. Okay, by May next year I will have worked in this college for 20 years. నెక్స్ట్ ఇయర్ మే కల్లా నేను ఈ కాలేజ్లో వర్క్ చేసి 20 years అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Every one of us should realize that any act of negligence will cause a great harm to our country's security. ఓకే, అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే కనుక దాట్ అనేది కాంజంక్షన్ వచ్చిందంటే దాట్కి ముందు ఒక క్లాజ్ ఉంటుంది, తర్వాత ఒక క్లాజ్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ వన్ ఆఫ్ అస్ షుడ్ రియలైజ్ దాట్ ఎనీ యాక్ట్ ఆఫ్ నెగ్లిజెన్స్ విల్ కాజ్ ఎ గ్రేట్ హార్మ్ టు అవర్ కంట్రీ సెక్యూరిటీ. నో ఎర్రర్ ఇన్ ది సెంటెన్స్. అందరూ రియలైజ్ అవ్వాల్సింది ఏమిటంటే ఎవరైనా కానీ ఎటువంటి నెగ్లిజెన్స్ చూపించినా కంట్రీ సెక్యూరిటీకి ఫ్యూచర్లో చాలా హార్మ్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరుగుతుంది కదా. ఓకే, ద సెంటెన్స్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్, నో ఎర్రర్. ఐ షాల్ లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ యూ సమ్ టైమ్ నెక్స్ట్ మంత్. ఓకే, నెక్స్ట్ మంత్ ఏదో ఒక టైంలో నిన్ను కలుస్తాను అని ఆశిస్తున్నాను, ఆ మీనింగ్ వస్తుంది సెంటెన్స్లో. నౌ ఐ తర్వాత షాల్ రావాలా విల్ రావాలా? ఓకే, బేసిక్గా ఈ డౌట్ ఉంటుంది. ఐ తర్వాత షాల్ వస్తే మీనింగ్ ఏమొస్తుంది, నాట్ ష్యూర్. ఓకే, అదే ఐ తర్వాత విల్ వస్తే కనుక షూర్ అవుతుంది. ఐ షాల్ డూ ఇట్ అంటే నాట్ షూర్, నేను చేయొచ్చు చేయకపోను వచ్చు. అదే ఐ విల్ డూ ఇట్ అంటే షూర్ అవుతుంది యాక్షన్. ఓకే, సో ఇక్కడ ఐ షాల్ అనే యూసేజ్ కరెక్ట్గా ఉందా? నెక్స్ట్ మంత్ కలుస్తానని ఆశిస్తున్నాను, ఖచ్చితంగా కలుస్తానని అయితే చెప్పడం లేదు కదా, అందుకని ఐ షాల్ లుక్ ఫార్వర్డ్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, ఇక్కడ టు లుక్ ఫార్వర్డ్ టు బీయింగ్ విత్ యూ, టు అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా వాడడం జరుగుతుంది. ప్రిపోజిషన్ తర్వాత జనరల్గా ఐదర్ V4 వస్తుంది లేదా బీయింగ్ ఫామ్ వస్తుంది. ఓకే, సో దెర్ ఇస్ నో ఎర్రర్ హియర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లుక్ ఫార్వర్డ్ టు లేదా రిలేటెడ్ టు, కీ టు ఇలాంటి టర్మ్స్ వచ్చినప్పుడు తర్వాత ఎప్పుడు కూడా ఐదర్ V4 ఉంటుంది లేదా బీయింగ్ ఉంటుంది. ఓకే, సో to being with you sometime next month. So there is no error in this sentence. Again, option A. Okay, I really do regret not to learn to play the violin when I had so many opportunities to learn and practice in school. Okay, not to learn అంటే మీనింగ్ ఏమొస్తుంది, నాట్ టు లెర్న్ అంటే కనుక నేర్చుకోకూడదు అని అనుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడా? ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, చాలా ఆపర్చునిటీస్ ఉన్నప్పటికీ నేర్చుకోవడానికి ప్రాక్టీస్ చేయడానికి నేను నేర్చుకోలేదని బాధపడుతున్నాను అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో నాట్ టు లెర్న్ నేర్చుకోకూడదు, ఉన్న ఛాన్స్ ఉన్నప్పటికీ నేర్చుకోలేదని చెప్పాలనుకున్నా కాబట్టి నాట్ పార్టిసిపల్ వస్తుంది. నాట్ హ్యావింగ్ V3, హ్యావింగ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ V3 ఫామ్ ఉండాలి వర్బ్ ఉంటే కనుక. సో కరెక్ట్ యూసేజ్ ఏమొస్తుంది, ఐ రియల్లీ డూ రిగ్రెట్ నాట్ హ్యావింగ్ లెర్న్డ్, ఓకే, టు ప్లే ద వయలిన్.
ఛాన్స్ ఆపర్చునిటీ ఉన్నప్పటికీ నేర్చుకోలేకపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను అన్న మీనింగ్ రావాలి కాబట్టి పార్టిసిపుల్ హ్యావింగ్ యూసేజ్ అవుతుంది. సో ఆన్సర్ విల్ బి, ఎర్రర్ ఎందులో ఉంది, ఆప్షన్ బి. నెక్స్ట్, ది గవర్నమెంట్ గ్రాంటెడ్ రిలీఫ్ పేమెంట్స్ ఆఫ్ 5,000 rupees ఈచ్ టు దోస్ హూ ఇంజూర్డ్ ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్. ఓకే, గవర్నమెంట్ 5,000 rupees గ్రాంట్ చేయడం జరిగింది ఎవరైతే ఫైర్ యాక్సిడెంట్లో ఇంజూర్ అయ్యారో ప్రతి ఒక్కరికి. ఓకే, నౌ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఓకే, అండ్ హూ రిలేటివ్ ప్రొనౌన్గా వాడినప్పుడు హూ అనేది డూవరా నాన్ డూవరా. ఓకే, అంటే ఇంజూర్ అయ్యే పని వాళ్ళు చేస్తున్నారా చేయబడుతున్నారా? ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఇంజూర్ అవ్వబడుతున్నారు కదా, సో అందుకని వాళ్ళు నాన్ డూవర్. నాన్ డూవర్తో కనుక క్లాస్ స్టార్ట్ అయితే తర్వాత ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉంటుంది. ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో పాస్ట్ ఫామ్లో ఏమని వాడతాం? నాన్ డూవర్ ప్లస్ వర్ ప్లస్ V3 వస్తుంది, రైట్. సో ఇక్కడ హూ ఇంజూర్డ్ ఇన్ ద ఫైర్ యాక్సిడెంట్. ఒకవేళ ఇది యాక్టివ్ వాయిస్ అయితే కనుక సబ్జెక్ట్ ప్లస్ V2 ఉండి పాస్ట్ ఫామ్ వచ్చేది, రైట్ అయ్యేది. కానీ ఇక్కడ ఉన్నది ప్యాసివ్ ఫామ్లో ఉంది బికాస్ హూ అనేది నాన్ డూవర్ కాబట్టి. ఓకే, పని చేయబడుతుంది లేదా ఇంజూర్డ్ అవ్వబడుతున్నారు కాబట్టి, రైట్. అందుకని ప్యాసివ్ వాయిస్లో ఉండాలి ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్, పాస్ట్ ఫామ్లో నాన్ డూవర్ ప్లస్ వర్ ప్లస్ V3. సో ఎర్రర్ ఎక్కడ ఉంది? టు దోస్ హూ వర్ ఇంజూర్డ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హీ వెంట్ దేర్ బ్లాంక్. సో ఈ క్వశ్చన్స్లో ఇచ్చిన ఆప్షన్స్లో కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఏంటో చూస్ చేసుకోవాలి. నౌ ఆన్ ఫుట్, వాకింగ్ ఆన్ ఫుట్, బై ఫుట్, విత్ ఫుట్. విత్ ఫుట్తో పాటు వెళ్ళడం అనేది రాంగ్ అవుతుంది. వాకింగ్ ఆన్ ఫుట్, దిస్ విల్ ఆల్సో బి రాంగ్. స్టూడెంట్స్ ఆర్ జనరలీ కన్ఫ్యూజ్ బిట్వీన్ ఆన్ ఫుట్ అండ్ బై ఫుట్. ఓకే, ఆన్ అనేది ఎప్పుడు వాడతామంటే యాక్షన్స్, ఆర్గాన్ రిలేటెడ్ యాక్షన్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఆన్ వాడతాం. ఓకే, బై అనేది ఎప్పుడు వాడతాం? మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉంటే కనుక, మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అయితే కనుక వీ విల్ యూస్ బై. లైక్ హీ వెంట్ బై కార్. ఓకే, హీ వెంట్ దేర్ బై కార్ అని అనొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆన్ ఫుట్. ఓకే, యాక్షన్ ఇన్వాల్వింగ్ ఎ బాడీ ఆర్గాన్. నెక్స్ట్, ఆఫ్టర్ యువర్ లాంగ్ ఇల్నెస్ ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. చాలా కాలం ఇల్నెస్ తర్వాత ఐఎమ్ హ్యాపీ టు సీ యూ. ఆప్షన్ ఏమొస్తుంది? అప్ అండ్ రౌండ్. అప్ అండ్ రౌండ్ ఫ్రేజల్ వర్బ్ లేదు, అప్ అండ్ అరౌండ్ అని ఉంటుంది. ఓకే, అప్ అండ్ అరౌండ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఎవరైనా లేచి యాక్టివ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటే కనుక ఇల్నెస్ తర్వాత దాన్ని మనం ఏమంటాం? హీఈస్ అప్ అండ్ అరౌండ్, హీఈస్ డూయింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్ అని. ఓకే, ఆప్షన్ బి అప్ అండ్ అబౌట్. అప్ అండ్ అబౌట్ ఆల్సో హ్యాస్ ద సేమ్ మీనింగ్, అప్ అండ్ అరౌండ్. ఓకే, so this can be fitted perfectly fine here. So after your long illness I am happy to see you, up and about అనొచ్చు. by and by అంటే రాను రాను, like eventually. ఓకే, అప్ అండ్ డౌన్, అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ లైఫ్ అని అంటాం కదా, ఎత్తు పల్లాలు. ఓకే, సో కరెక్ట్ ఆప్షన్ ఏమొస్తుంది? ఆప్షన్ బి. నెక్స్ట్, యూ మస్ట్ blank your career with all seriousness. Okay, you must pursue a follow na. You must complete your career, that will be wrong. You must direct career ni emaina dishalo pettala. You must direct your career with all seriousness. Context paranga direct ikkada wrong avutundi usage. Now pursue and follow almost has similar meaning. Okay, గుర్తుపెట్టుకోండి, మస్ట్ అనేది మోడల్ తర్వాత ఎప్పుడు కూడా ఐదర్ బీ ఆర్ V1 ఆర్ హ్యావ్. వర్బ్ ఫామ్ ఉంటే కనుక V1 ఫామ్ ఉంటుంది, లేదా హ్యావ్ లేదా బీ. ఈ మూడు తప్ప వేరే ఏమీ ఉండవు బికాస్ మస్ట్ ఈస్ ఏ మోడల్. నౌ ఇవన్నీ కూడా V1 ఫామ్లోనే ఉన్నాయి. యూ మస్ట్ పర్స్యూ అంటే ఫాలో చేయడం, కాకపోతే ఒక ఇంటెంట్తో. ఓకే, ఒక విజన్తో ఫాలో చేస్తే కనుక దాన్ని పర్స్యూ చేయడం అంటారు. ఫాలో అనేది జనరల్ ఫాలోగా. ఓకే, సో ఇక్కడ అప్రోప్రియేట్ వర్డ్ ఏమొస్తుంది? ఆప్షన్ ఏ, రైట్. సో ఆప్షన్ ఏ విల్ బి ద రైట్ ఆన్సర్. ఆల్దో ఫాలో కెన్ ఆల్సో బి యూస్డ్, బట్ బెటర్ ఏంటంటే అప్రోప్రియేట్గా వాడాల్సింది పర్స్యూ. మేకింగ్ పైస్ అండ్ కేక్స్ బ్లాంక్ మిస్సెస్ రెడ్డిస్ స్పెషాలిటీ. ఓకే, పైస్ అండ్ కేక్స్ చేయడం అనేది మిస్సెస్ రెడ్డి యొక్క స్పెషాలిటీ. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి?
మేకింగ్ సబ్జెక్ట్ అవుతుంది. ఓకే, పైస్ అండ్ కేక్స్ చేయడం అనేది మేకింగ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. మేకింగ్ ఇస్తే జేరన్. సబ్జెక్ట్ సింగులరా ప్లూరలా? సబ్జెక్ట్ సింగులర్ అవుతుంది. నౌ టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద టెన్స్? జనరల్గా పైస్ అండ్ కేక్స్ చేయడం అనేది రెడ్డి స్పెషాలిటీ కాబట్టి అది ప్రెజెంట్ టెన్స్. ఓకే, నౌ సబ్జెక్ట్ సింగులర్, టెన్స్ ఏమో ప్రెజెంట్ వస్తుంది. హ్యాస్ అనేది ఐదర్ పర్ఫెక్ట్ టెన్స్లో వాడతాం లేదా పొసెషన్ గురించి మాట్లాడినప్పుడు హ్యాస్ వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ రాంగ్. ఆప్షన్ బి ఆర్ ప్లూరల్ ప్రెజెంట్ రాంగ్. వీ నీడ్ సింగులర్ ప్రెజెంట్. వర్ పాస్ట్లో వస్తుంది వర్. సో ఆప్షన్ సి ఇస్ రాంగ్. ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఈస్ డి. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఈజ్ వస్తుంది. ఓకే, సింగులర్ అండ్ ప్రెజెంట్ ఫామ్లో. నెక్స్ట్, ద డిసర్టెడ్ గార్డెన్ వాస్ ఇన్ఫెస్టెడ్ బ్లాంక్ వీడ్స్. ఇన్ఫెస్టెడ్ అంటే తరోగా స్ప్రెడ్ అయి ఉంది. ఓకే, మొత్తం ఇన్ఫెస్ట్ అయ్యింది అంటే కనుక చాలా వరకు స్ప్రెడ్ అయి ఉంది అన్న మీనింగ్ వస్తుంది. నౌ ఇన్ఫెస్టెడ్ విత్ వీడ్స్, వీడ్స్తో ఇన్ఫెస్ట్ అయ్యింది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఫర్ వీడ్స్ కోసం కాదు, ఇంటూ ఆన్ వీడ్స్. నో, సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్, out of the 4 alternatives choose the one which best expresses the meaning of the given word. ఓకే, ఇచ్చిన వర్డ్కి దాంతోపాటు సిమిలర్ మీనింగ్ వచ్చిన వర్డ్ ఏముందో చూసుకోవాలి. డివోట్ అనేది యాడ్జెక్టివ్. ఓకే, డివోట్ అంటే హైలీ రిలీజియస్ ఫీలింగ్స్ ఉంటే కనుక డివోట్ అంటారు. ఓకే, హీస్ ఎ డివోట్ వర్షిపర్ అంటే కనుక చాలా హై రిలీజియస్ ఫీలింగ్స్ ఉన్న వర్షిపర్. నౌ డివోట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు? డివోటీ ఆఫ్ గాడ్ అని గుర్తుపెట్టుకోండి. డివోటీ అంటే భక్తుడు, దేవుడి భక్తుడు. ఆబ్వియస్లీ హీఈస్ హైలీ రిలీజియస్. ఓకే, సో డివోట్ అంటే డివోటీ ఆఫ్ గాడ్. పయస్ అన్నా కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఓకే, దిస్ విల్ బి అవర్ ఆన్సర్. పయస్ అంటే రిలీజియస్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు జనరల్గా. హీఈస్ పయస్ ఇన్ నేచర్ అని కానీ పయస్ అని అంటారు జనరల్గా. ఓకే, నెక్స్ట్, సోలెమ్ అంటే డిగ్నిఫైడ్గా ఉండడం. డిగ్నిఫైడ్గా ఉంటే కనుక హీఈస్ సోలెమ్ పర్సన్ అంటారు. లాయల్, ఫెయిత్ఫుల్గా ఉంటే లాయల్. డెడికేటెడ్గా ఉండడం. నెక్స్ట్, ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఓకే, ప్రీ డైలెక్షన్ అంటే కనుక దేని గురించి అయినా ఒక స్పెషల్ లైకింగ్ ఉన్నా కానీ ఒక ప్రిఫరెన్స్ ఉన్నా కానీ దాన్ని ప్రీ డైలెక్షన్ అంటారు. రూట్ వర్డ్ చూడండి, ప్రీ అనేది ప్రిఫిక్స్ అవుతుంది. రూట్ వర్డ్ డెలిజేర్ ప్లస్ సఫిక్స్ టిఐఓఎన్ అవుతుంది. సఫిక్స్ టిఐఓఎన్ వస్తే కనుక ఆ వర్డ్ నౌన్ ఫామ్ అవుతుంది. ప్రీ అంటే బిఫోర్ మీనింగ్ వస్తుంది. డెలిజేర్ అంటే చూస్ చేయడం లేదా ఇష్టపడడం. ఓకే, ఈ రూట్ వర్డ్ నుంచి వచ్చిన వర్డే డిలిజెంట్. డిలిజెంట్ అంటే కన్సిస్టెంట్గా మనకి ఇష్టమైన దానికోసం వర్క్ చేయడాన్ని డిలిజెంట్గా చేశారని అంటారు కదా. ఓకే, దాని రూట్ వర్డ్ డిలిజేర్ అవుతుంది. నౌ ప్రీ డైలెక్షన్ అంటే ముందుగానే ప్రిఫరెన్స్ ఉండడం. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ప్రిఫరెన్స్, ఆప్షన్ ఏ. ఓకే, ఫేవర్ అంటే హెల్ప్. విమ్ ఆఫ్ ఏ థాట్ అంటే సడన్గా ఆ క్షణంలో అనిపించిందని విమ్ అంటారు. షీ బాట్ ఇట్ ఆన్ ఏ విమ్. ఆ క్షణంలో కొనాలనిపించింది, కొనేసింది అంటే విమ్ అనేది సడన్గా ఆ క్షణంలో ఉన్న థాట్ని విమ్ అంటారు. ఓకే, ప్రీ అంటే అగైన్ బిఫోర్ జూడీస్, ముందుగానే ఒక జడ్జిమెంట్కి రావడం. ఏ పర్సన్ అన్నా చూసినప్పుడు ప్రీ జూడీస్ ఉండకూడదు అని అంటారు, ముందుగా ఒక జడ్జిమెంట్కి రాకూడదు అని అంటారు. ఓకే, ప్రీ జూడీస్ అంటే ముందుగా ఒక జడ్జిమెంట్ ఏర్పరచుకోవడం. ఓకే, ఎఫ్ఈజీ అనేది చూసుకుంటే కనుక ఎక్స్ ప్లస్ ఫింజర్ వస్తుంది. ఓకే, ఎక్స్ అంటే ప్రిఫిక్స్ మీనింగ్ అవుట్ అవుతుంది. ఫింజర్ అంటే షేప్ అవుతుంది. ఈ వర్డ్ నుంచి, ఈ రూట్ వర్డ్ నుంచి వచ్చిన వర్డే ఫిగర్. ఓకే, నౌ ఎఫ్ఈజీ అనేది ఒక షేప్ని ఫామ్ చేస్తే కనుక దాన్ని ఎఫ్ఈజీ అంటారు. ఓకే, టు ఫార్మ్ ఏ షేప్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్, ఒక ఎఫ్ఈజీ. నౌ ఆర్గన్ అనేది రిలేటబుల్ కాదు. డమ్మీ అంటే ఏదైనా ఎవరైనా పర్సన్ని ఒక బొమ్మగా రిప్రజెంట్ చేయడానికి ప్లాస్టిక్ వాడి చేస్తారు కదా, దాన్ని డమ్మీ అనొచ్చు. సో ఎఫ్ఈజీ అంటే మీనింగ్ డమ్మీ వస్తుంది. ఇమేజరీ అంటే బేసిక్గా ఇమేజెస్ ఫామ్ చేయడం, ఒక ఇమేజ్ ఫామ్ చేయడం అలా వస్తుంది. రిఫ్లెక్షన్. సో ఆన్సర్ ఏమొస్తుంది ఎఫ్ఈజీకి? ఆప్షన్ బి. ఓకే, చూస్ ద వర్డ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద గివెన్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి ఆపోజిట్ వర్డ్ చూడాలి. ట్రెములస్ అనేది లాస్ట్లో సఫిక్స్ ఓయుఎస్ వస్తే కనుక మీనింగ్ ఫుల్ ఆఫ్ అని వస్తుంది. ఓకే, యాడ్జెక్టివ్ సఫిక్స్ అవుతుంది. ఫుల్ ఆఫ్ ట్రెమర్స్ చాలా భయంతో షేక్ అయిపోతూ ఉంటే కనుక ట్రెములస్ అని అంటారు. నౌ ఆపోజిట్ ఏంటి? హెల్తీ, రాంగ్.
షేక్ అవుతున్నట్టు వస్తుంది మీనింగ్ అక్కడ. స్టడీ అనేది కాన్స్టెంట్గా ఉండడం, దిస్ మైట్ బి ద ఆన్సర్. ఒబేస్ irrelevant, young is also irrelevant, so answer will be option B. Fake ante which is not real, this is an adjective. Okay, so answer will be option C clearly. Fanciful ante enti, overly imaginative. Unrealistic అయితే కనుక fanciful అంటారు. ఓకే, fanciful ఆర్ట్ అంటే కనుక చాలా అన్రియలిస్టిక్గా ఉన్న ఆర్ట్ అని అనొచ్చు. ఐడియల్, మోస్ట్ సూటబుల్ ఫర్ ఎనీథింగ్ that is considered ideal. Okay, next answer will be option C. Next, disconsolate అంటే వెరీ సాడ్. ఓకే, బాగా బాధలో ఉంటే కనుక డిస్కాన్సలేట్ అని అంటాం. నౌ ప్రామినెంట్ అంటే ఇంపార్టెంట్ లేదా ఫేమస్ అయితే కనుక జనరల్గా ప్రామినెంట్ పర్సన్ అంటే ఫేమస్ పర్సన్, రైట్. జాయస్, చాలా ఫుల్ ఆఫ్ జాయ్, సఫిక్స్ ఓఎస్, ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్సే. ఓకే, జాయస్, ఫుల్ ఆఫ్ జాయ్, దిస్ మైట్ బి ద ఆపోజిట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ఫుల్, that's not relevant here. Unprejudiced అంటే ఎటువంటి ప్రీ జడ్జ్మెంట్ లేకుండా ఉన్నటువంటి అన్న మీనింగ్ వస్తుంది. సో రెలెవెంట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఓకే, ఇచ్చిన ఇడియమ్ ఆర్ ఫ్రేజ్కి బెస్ట్ సూటబుల్ మీనింగ్ ఏంటో ఫైండ్ చేయాలి. ఓకే, దేర్ అటెంప్ట్ టు గెట్ బ్యాక్ ద స్టోలెన్ నెక్లెస్ ప్రూవ్డ్ టు బి ఏ వైల్డ్ గూస్ చేస్. దొంగలించబడినటువంటి నెక్లెస్ని ఫైండ్ చేయడం వాళ్ళ అటెంప్ట్ చాలా యూస్లెస్గా ఉంది, దానివల్ల ఎటువంటి లాభం జరగలేదు అన్నప్పుడు వైల్డ్ గూస్ చేస్ అని అంటాం. ఓకే, ఆప్షన్ విల్ బి సి. ఆన్సర్ సి అవుతుంది. వైల్డ్ గూస్ చేస్ అనేది ఆరిజిన్ ఎలా వచ్చింది? ఒకప్పుడు ఒక హార్స్ రేస్ జరిగేది ఒక కంట్రీలో. ఓకే, ఆ హార్స్ రేస్లో ఒక హార్స్ని ముందు పెట్టేవాళ్ళు, మిగిలిన హార్స్ని సర్టెన్ డిస్టెన్స్లో వేరే హార్సెస్ అన్నీ కూడా పెట్టేవాళ్ళు. నా అలా ఒక సర్టెన్ డిస్టెన్స్లో పెట్టిన తర్వాత రేస్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఆ రేస్లో ఇదంతా కూడా చూడడానికి ఒక గీస్ అనే బర్డ్స్, దాని ప్లూరల్ గూస్ అవుతుంది. ఓకే, గీస్ అనే బర్డ్స్ అన్నీ కూడా ఫ్లై చేస్తున్నప్పుడు ఎలా అయితే కనిపిస్తుందో అలాగే ఇది కూడా కనిపిస్తుంది. అండ్ ఇందులో విన్నర్ని ప్రెడిక్ట్ చేయడం చాలా అన్ప్రెడిక్టబుల్గా ఉండేది కాబట్టి వైల్డ్ గూస్ చేస్ అంటే యూస్లెస్గా అలా మీనింగ్ రావడం జరిగింది. సో యూస్లెస్ సర్చ్ వైల్డ్ గూస్ చేస్ అనేది. The day the new product was launched, people made a beeline to purchase it. Okay, made a beeline. ఆ న్యూ ప్రోడక్ట్ లాంచ్ అయిన రోజు జనాలు అందరూ కూడా అది కొనడం కోసం ఆన్లైన్కి వెళ్ళారా? రష్, కంగారుగా అక్కడికి వెళ్ళారా? వర్ డౌట్ఫుల్గా ఉన్నారా? రెఫ్యూజ్డ్. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? ఆప్షన్ బి, రష్డ్ టు పర్చేస్ ఇట్. మేడ్ ఏ బీలైన్ అనేది ఆరిజిన్ ఏంటి? బీ ఏమైనా కనుక నెక్టర్ ఎక్కడైనా ఫైండ్ చేస్తే అది వాళ్ళ బీహైవ్కి వెళ్ళి వేరే బీస్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఇవన్నీ కూడా మేడే బీలైన్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, రష్ టు ద ప్లేస్ వేర్ ద నెక్టర్ ఈస్ ఫౌండ్. ఓకే, ఆ నెక్టర్ ఉన్న ప్లేస్కి ఈ బీస్ అన్నీ కూడా రష్ అవ్వడం జరుగుతుంది. సో మేడే బీలైన్ అని ఆరిజిన్ అలా వచ్చింది. ఓకే, నెక్స్ట్, ఎట్ హిస్ విట్స్ ఎండ్. ఓకే, ఎట్ వన్స్ విట్స్ ఎండ్ అని అంటారు జనరల్గా, లేదా ఎట్ హిస్ విట్స్ ఎండ్ అంటే విట్ అంటే ఏంటి? ఒక క్రియేటివ్ థాట్ ప్రాసెస్ని విట్ అని అంటారు జనరల్గా. ఓకే, సో ఆ క్రియేటివ్ థాట్ ప్రాసెస్ ఎండ్కి వెళ్ళిపోయాడంటే హీఈస్ టోటలీ కన్ఫ్యూజ్. తను చాలా కన్ఫ్యూజ్డ్ అయి ఉన్నాడు. ఎటువంటి ఒక సొల్యూషన్కి రాలేకపోతే కనుక హీఈస్ ఎట్ హిస్ విట్స్ ఎండ్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, ఎట్ హిస్ విట్స్ ఎండ్ హీ టర్న్ టు హిస్ ఓల్డ్ ట్రేడ్. ఇంకా వేరే సొల్యూషన్ ఏమీ లేక తను ఇంతకుముందు చేసే ట్రేడే మళ్ళీ చేయడం జరుగుతుంది. నౌ మీనింగ్ ఏమొస్తుంది? ఓవర్ జాయిడ్, ఆఫ్టర్ కేర్ఫుల్ థింకింగ్, కాన్ఫిడెంట్లీ, నాట్ నోయింగ్ వాట్ టు డూ. ఓకే, ఎట్ హిస్ విట్స్ ఎండ్ అంటే అన్ని థాట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమీ చేయలేనప్పుడు ఎట్ హిస్ విట్స్ ఎండ్ అని చెప్పడం జరుగుతుంది. ఆప్షన్ డి విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వెన్ ఇట్ కమ్స్ టు డాన్సింగ్ హీ ఈస్ ఆల్ థమ్స్ అప్. ఓకే, బేసిక్గా మనకు ఒక థమ్ ఉంటుంది, తర్వాత ఫింగర్స్ ఉంటాయి, రైట్. అదే అన్ని థమ్స్ ఉంటే పని చేయడం ఈజీ అవుతుందా? హ్యాండ్ నిండా థమ్స్ ఉంటే పని చేయడం ఈజీ అవుతుందా? ఏమవుతుంది? చాలా క్లమ్జీ అవుతుంది. దట్స్ నాట్ ఈజీ. ఓకే, సో డ్యాన్సింగ్ విషయంలో జనరల్గా అన్ని థమ్స్ ఉన్నప్పుడు మనం పని చేస్తే ఎలా ఉంటుందో తను కూడా డ్యాన్సింగ్ విషయంలో అంతే క్లమ్జీగా ఉన్నాడని చెప్పాలనుకుంటున్నాడు. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి.
నెక్స్ట్, he usually goes to bed very early and rises with the lark. ఓకే, లార్క్ అనేది ఒక కైండ్ ఆఫ్ బర్డ్ దట్ సింగ్స్ ఇన్ ద మార్నింగ్, ఒక సింగింగ్ బర్డ్. ఓకే, ఆ బర్డ్తో పాటు లేస్తున్నాడు అంటే చాలా ఎర్లీగా లేస్తున్నాడు అని చెప్తున్నారు కదా. ఓకే, అట్ మిడ్ నైట్ రాంగ్, వెరీ లేట్. ఓకే, వెరీ ఎర్లీగా లేవడం జరుగుతుంది. హీ రైసెస్ విత్ ద లార్క్. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. బిలో ఆర్ గివెన్ ఆల్టర్నేటివ్స్ టు ద బోల్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఎట్ విచ్ మే ఇంప్రూవ్ ద సెంటెన్స్. ఓకే, ఇచ్చిన క్వశ్చన్లో బోల్డ్ పార్ట్ ఉంటే కనుక దానికి బెటర్ ఆల్టర్నేటివ్ ఏముందో ఆప్షన్స్లో చూసుకోవాలి. సెకండ్ పిజియన్ ఫ్లూ జస్ట్ యాజ్ ద ఫస్ట్ పిజియన్ హ్యాడ్ ఫ్లోన్. ఓకే, దిస్ విల్ బి ద పార్ట్ విచ్ విల్ బి ఇన్ బోల్డ్. ఈ పార్ట్ బోల్డ్లో ఉండాలి. ఓకే, ద సెకండ్ పిజియన్ ఫ్లూ జస్ట్ యాజ్ ద ఫస్ట్ పిజియన్ హ్యాడ్ ఫ్లోన్. ఇవి రెండు కూడా పాస్ట్ యాక్షన్స్. రెండు పాస్ట్ యాక్షన్స్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ జరిగిన పాస్ట్ యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్లో ఉండాలి. సెకండ్ జరిగిన పాస్ట్ యాక్షన్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది. వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ఇట్. నౌ ఫస్ట్ జరిగిన పాస్ట్ యాక్షన్ ఫస్ట్ పిజియన్ ఎగరడం. ఓకే, ఫస్ట్ పిజియన్ హ్యాడ్ ఫ్లోన్, దిస్ ఇస్ ఫైన్, టెన్స్ కరెక్ట్గానే ఉంది. సెకండ్ పిజియన్ ఫ్లూ జస్ట్ యాజ్ ద, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది, ఫైన్. ఫస్ట్ పిజియన్ హ్యాడ్ ఫ్లోన్, ఆల్రెడీ పిజియన్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. సెకండ్ టైం పిజియన్ అని మళ్ళీ వాడాల్సిన అవసరం లేదు. సో the first one had flown away. Okay, this will be the right usage. Okay, so option C will be our answer. The old man has acquired experience through age. Okay, tense enti has plus v3, present perfect tense. Okay, old man ఎక్స్పీరియన్స్, ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుంటున్నాడు. ఓకే, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇప్పటి వరకు ఏజ్ పెరిగినంతసేపు తను ఎక్స్పీరియన్స్ యాక్వైర్ చేసుకుంటూనే ఉన్నాడు. రైట్, సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ కరెక్ట్గానే ఉంది, యూసేజ్ కరెక్ట్గానే ఉంది. సో నో ఎర్రర్, నో ఇంప్రూవ్మెంట్ రిక్వైర్డ్. నెక్స్ట్, వాటర్ అండ్ సాయిల్ పొల్యూటెంట్స్ ఫైండ్ their ఎంట్రీ ఇన్ టు ద బాడీ త్రూ ఇంజెక్షన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్. ఇంజెక్షన్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? తాగడం వల్ల కానీ తినడం వల్ల కానీ లోపలికి తీసుకోవడం అన్నట్టు వస్తుంది. ఓకే, సో వాటర్ అండ్ సాయిల్ పొల్యూటెంట్స్ మన బాడీలోకి ఎంట్రీ ఎలా అవుతాయి? కంటామినేటెడ్ వాటర్ ఆర్ ఫుడ్ తీసుకోవడం వల్ల అవుతుంది. ఓకే, డైజెషన్ వల్ల అవుతుందా? ముందు తీసుకున్న తర్వాత కదా డైజెషన్, సో అందుకని ఆప్షన్ బి అవ్వదు. ఇంజెక్షన్ అంటే పెనిట్రేట్ చేసి పంపించడం ద్వారా అవుతుందా? లేదు. ప్యాసేజ్ ఆఫ్ కంటామినేటెడ్, దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో ఇంజెక్షన్ యూసేజ్ కరెక్ట్గానే ఉంది కాబట్టి నో ఇంప్రూవ్మెంట్. నెక్స్ట్, హీ లివ్స్ ఫార్ ఫ్రమ్ ద స్టేషన్, మీనింగ్ ఏమొస్తుంది? స్టేషన్ నుంచి దూరంగా ఉంటాడు అన్నట్టు వస్తుంది. దట్స్ రాంగ్. రైట్, ఎలా ఉండాలి? హీ లివ్స్ ఫార్, బోల్డ్ చేసిన పార్ట్ చూసుకుంటే కనుక ఫార్ ఫ్రమ్ ద స్టేషన్ అనేది బోల్డ్ చేసిన పార్ట్. ఆ పార్ట్లో బెటర్ రిప్లేస్మెంట్ ఏమొస్తుంది? హీ లివ్స్ అవే ఫ్రమ్ ద స్టేషన్, స్టేషన్కి దూరంగా ఉంటాడు. అవే, హీ లివ్స్ ఎ లాంగ్ వే ఫ్రమ్ ద స్టేషన్. ఏ లాంగ్ వే అంటే కనుక ఒక సర్టెన్ డిస్టెన్స్లో దూరంగా ఇక్కడ నివసిస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీనింగ్ఫుల్గా ఉంది కాబట్టి ఆప్షన్ సి విల్ బి ద ఆన్సర్. ఓకే, ఆఫ్ ద స్టేషన్, ఆఫ్ అంటే కనుక డిటాచ్డ్ మోషన్ ఉంటుంది, సంబంధం లేదు. ఆఫ్ ద స్టేషన్. ఓకే, సో ఇది రాంగ్ అవుతుంది యూసేజ్. బెటర్ ఏంటంటే ఆప్షన్ సి విల్ బి ద బెటర్ చాయిస్ హియర్. నెక్స్ట్, ముంబై ఈజ్ ఫేమస్ బికాస్ ఆఫ్ ఇట్స్ టెక్స్టైల్స్. బికాస్ ఆఫ్ అనేది బోల్డ్ పార్ట్. ఓకే, బికాస్ ఆఫ్ ప్లేస్లో ఎట్ రావచ్చా? ఎట్ ఇస్ టెక్స్టైల్, లొకేషన్ గురించి అయితే ఎట్ వచ్చేది. ఇన్, లో దానిలో అని చెప్పాలనుకుంటే ఇన్. ఫర్ ఇట్స్ టెక్స్టైల్స్, ఫర్ అంటే ముంబై ఫేమస్ టెక్స్టైల్స్ వల్ల ముంబైకి ఫేమస్ అనేది రావడం జరిగింది అన్న మీనింగ్ వస్తుంది. బికాస్ ఆఫ్ అంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్, టెక్స్టైల్స్ ఉన్నాయి కాబట్టి ఫేమస్ అయింది అన్నట్టు వస్తుంది, లేదా ఆన్ అకౌంట్ ఆఫ్. ఓకే, యూసేజ్ అంత కరెక్ట్గా లేదు. ఇక్కడ బెటర్ ప్రిపోజిషన్ ఏం వాడాలి అంటే ఫర్, టెక్స్టైల్స్ వల్ల ముంబైకి పేరు వచ్చింది, ఈజ్ ఫేమస్. ఓకే, నెక్స్ట్, దే స్పోక్ అబౌట్ ద వెదర్. ఓకే, స్పీక్కి టాక్కి డిఫరెన్స్ ఏంటి? స్పీక్ అయితే కనుక బేసిక్ కన్వర్సేషన్ ఉంటే, బేసిక్ కన్వర్సేషన్ జనరల్గా స్పీక్ అంటారు. ఓకే, దే ఆర్ స్పీకింగ్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఓకే, అదే ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్గా కన్వర్సేషన్ ఉంటే దే ఆర్ టాకింగ్ అబౌట్ ఇట్, వాళ్ళు దాని గురించి చర్చిస్తున్నారు. ఓకే, సో ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ కన్వర్సేషన్ ఉంటే
అప్పుడు మనం టాక్ వాడతాం. సో వెదర్ గురించి అదొక ఇన్ఫర్మేషన్ గురించి దే స్పోక్ అబౌట్ ద వెదర్ అనేది రాంగ్ అవుతుంది. జస్ట్ కన్వర్సేషన్ ఉండదు కదా, ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అక్కడ ఏం రావాలి, దే టాక్డ్ అబౌట్ ద వెదర్ రావాలి. ఓకే, ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి. మిస్టర్ ముఖర్జీ నోస్ 10 లాంగ్వేజెస్ ఇజంట్ ఇట్ అనేది క్వశ్చన్ ట్యాగ్. దిస్ షుడ్ బి ఇన్ బోల్డ్, ఇది బోల్డ్లో ఉంటుంది. క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడూ కూడా ఎలా ఫామ్ చేస్తాం, ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది అండ్ ప్రొనౌన్ ఉంటుంది. ఓకే, ఈ ఆక్సిలరీ వర్బ్ ఎక్కడి నుంచి వస్తుంది, దీనికి ముందున్న క్లాజ్లో ఆక్సిలరీ వర్బ్ ఉంటే ఆ ఆక్సిలరీ వర్బ్ ఉంటుంది. ఈ క్లాజ్ పాజిటివ్లో ఉంటే కనుక ఆక్సిలరీ వర్బ్ ప్లస్ నాట్ వస్తుంది ఇక్కడ, లేదా నెగిటివ్లో ఉంటే నాట్ రాదు. ఓకే, అండ్ ప్రొనౌన్ ఇచ్చిన క్లాస్లో ఉన్నటువంటి నౌన్ని రీప్లేస్ చేస్తూ ఇక్కడ ప్రొనౌన్ వస్తుంది. నౌ మిస్సెస్ ముఖర్జీ నోస్ 10 లాంగ్వేజెస్. ఈజ్ దర్ ఎనీ ఆక్సిలరీ వర్బ్? ఆక్సిలరీ వర్బ్ అంటే యాజ్ ఆర్, వాస్ వర్, హ్యాస్, హ్యావ్, హ్యాడ్ ఇవన్నీ కూడా ఆక్సిలరీ వర్బ్స్. ఇచ్చిన క్లాజ్లో మనకి ఎటువంటి ఆక్సిలరీ వర్బ్ లేదు. ఆక్సిలరీ వర్బ్ లేనప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో ఎప్పుడు కూడా మనం డూ, డస్, డిడ్ హెల్ప్ తీసుకుంటాం. ఓకే, ఈ క్లాజ్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి డూ, డస్, డిడ్లో మనం ఏం తీసుకుంటాం, ప్రెజెంట్ టెన్స్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనం డస్ తీసుకుంటాం. ఓకే, డస్ ఆక్సిలరీ వర్బ్ ఉంది. నౌ ఈ క్లాజ్ పాజిటివ్లో ఉందా నెగిటివ్లో ఉందా, పాజిటివ్లో ఉంది. సో మనకి ఇక్కడ నాట్ వస్తుంది, డజంట్. అండ్ ప్రొనౌన్ ఏమొస్తుంది, ముఖర్జీని మిస్టర్ ముఖర్జీ రైట్, ముఖర్జీని రీప్లేస్ చేస్తూ ప్రొనౌన్ ఏమొస్తుంది, హీ. సో కరెక్ట్ ఏమి ఉండాలి, క్వశ్చన్ ట్యాగ్ డజంట్ హీ. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్, ఇట్స్ హై టైమ్ దట్ యూ గో హోమ్. గుర్తుపెట్టుకోండి, ఇట్స్ హై టైమ్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, ఇట్స్ హై ఆపర్చునిటీ, ఇట్స్ అప్రోప్రియేట్ టైం, ఇలాంటి క్లాజెస్ వచ్చినప్పుడు, ఇది ఒక క్లాజ్ దట్ అనే కంజెక్షన్ వచ్చింది కదా, ఇలాంటి క్లాజెస్ వచ్చినప్పుడు వేరే క్లాజ్ ఉంటే కనుక ఈ క్లాజ్ ఎప్పుడు కూడా సింపుల్ పాస్ట్లో ఉండాలి. ఓకే, ఇట్స్ హై టైమ్, ఇట్స్ హై ఆపర్చునిటీ, ఇట్స్ అబౌట్ టైమ్, ఇవన్నీ కూడా ఈ క్లాసెస్ వచ్చినప్పుడు నెక్స్ట్ క్లాజ్ ఉంటే కనుక అది సింపుల్ పాస్ట్లో ఉండాలి. సో యూ గో హోమ్, గో అనేది V1 ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్రజెంట్లో వస్తుంది, ఏముండాలి అక్కడ, V2 ఉండాలి. సో వెంట్ అనేది కరెక్ట్ అవుతుంది, ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్. డ్రింకింగ్ టీ ఈజ్ అన్ ఇంగ్లీష్ హ్యాబిట్. హ్యాబిట్ అంటే దేనికి వాడతాం, ఒక పర్సన్కి రిలేటెడ్, ఒక పర్సన్ రిలేటెడ్ తను సెట్ చేసుకున్న రొటీన్లో తను చేసే పనులు జనరల్గా అవి ఒక పర్సన్ రిలేటెడ్ హ్యాబిట్ అవుతుంది. ఓకే, కష్టం అంటే ఏంటి, ఒక సర్టెన్ గ్రూప్ ఆఫ్ సొసైటీలో ఏమన్నా వాళ్ళు అందరూ ఒక చేసేదాన్ని జనరల్గా కష్టం అంటారు. అదే ఆ యాక్టివిటీని జనరేషన్ టు జనరేషన్ పాస్ చేస్తే కనుక దాన్ని ట్రెడిషన్ అంటారు. ఓకే, సో డ్రింకింగ్ టీ అనేది ఆంగ్లేయులో ఒక ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న ఒక కష్టం అది. ఓకే, ట్రెడిషన్ కాదు. ట్రెడిషన్ అంటే జనరేషన్ నుంచి జనరేషన్ పాస్ అవుతూ ఉంటే కనుక అది ట్రెడిషన్గా అవుతుంది. ఒక కష్టంని జనరేషన్ టు జనరేషన్ పాస్ చేస్తే అది ట్రెడిషన్ అవుతుంది. కన్వెన్షన్ అంటే కన్వెన్షనల్ వేస్ ఆఫ్ లైఫ్ అని వినుంటారు. కన్వెన్షన్ అంటే న్యాచురల్ థింగ్, న్యాచురల్గా చేసేది కన్వెన్షనల్ వేస్ అంటారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్, హీ ఈజ్ వాంటింగ్ ఇన్ ఏ లిటిల్ కామన్ సెన్స్. ఇక్కడ హైలైట్ చేసిన వర్డ్స్ ఏంటి, హీ ఈజ్ వాంటింగ్ ఇన్ ఏ లిటిల్ కామన్ సెన్స్, ఈజ్ వాంటింగ్ ఇన్ ఏ లిటిల్ బోల్డ్ చేసిన వర్డ్స్. ఓకే, మీనింగ్ ఏమొస్తుంది, తనకి ఇంకా కామన్ సెన్స్ అవసరం ఉంది, హీ ఈజ్ వాంటింగ్. ఓకే, సో బెటర్ రీప్లేస్మెంట్ ఏం వాడచ్చు, హీ ల్యాక్స్ కామన్ సెన్స్, సింపుల్గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్, హీ ల్యాక్స్ కామన్ సెన్స్ యూసేజ్ కరెక్ట్గా ఉంది, బెటర్ రీప్లేస్మెంట్ ఉంది. హీ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ వాడతామా, లేదు కదా, తనకి కామన్ సెన్స్ లేదు, హీ ల్యాక్స్ కామన్ సెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడతాం, ప్రెజెంట్ కంటిన్యూస్ రాంగ్ అవుతుంది. హీ నీడ్స్ సమ్ కామన్ సెన్స్, నాట్ దాట్ అప్రోప్రియేట్ హియర్, సో బెటర్ ఆల్టర్నేటివ్ ఇస్ ల్యాక్స్. ఓకే, చూస్ ద వన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఓకే, ఈ వర్డ్స్కి మీనింగ్ వచ్చే వర్డ్ ఏముందో చూడాలి. మెడికల్ స్టడీ ఆఫ్ స్కిన్ అండ్ ఇట్స్ డిసీజెస్. ఆర్థోపెడిక్ అంటే బోన్ రిలేటెడ్ డిసీజెస్ గురించి ఉన్న స్పెషలిస్ట్ని ఆర్థోపెడిక్ అంటారు. డెర్మటాలజీ, డెర్మా అంటే స్కిన్. ఓకే, లోగోస్, లాజీకి రూట్ వర్డ్ లోగోస్ అంటే కనుక స్టడీ వస్తుంది మీనింగ్. ఓకే, స్టడీ ఆఫ్ స్కిన్ అండ్ ఇట్స్ డిసీజెస్ ఇస్ నథింగ్ బట్ డెర్మటాలజీ, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ బి.
ఎండోక్రైనాలజీ అంటే ఎక్స్ చూసాం కదా మనం, ఎక్స్ అంటే ప్రిఫిక్స్ మీనింగ్ అవుట్ వస్తుంది, అలాగే ఎన్ అంటే ఇన్ వస్తుంది. ఓకే, ఇన్సైడ్ హార్మోన్స్ లేదా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షనింగ్ ఇవన్నీ చదవడాన్ని లోగోస్ దాని రిలేటెడ్ స్టడీని ఎండోక్రైనాలజీ అంటారు. ఓకే, గైనకాలజీ, జైన్ అంటే ఉమెన్. ఓకే, సో ఉమెన్ రిలేటెడ్ డిసీజెస్ని చదివితే కనుక ఆ స్టడీని జనరల్గా గైనకాలజీ అంటారు. ఓకే, నెక్స్ట్ ఎ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ టూ మచ్ అఫీషియల్ ఫార్మాలిటీ. ఓకే, ఏదైనా సపోజ్ ఏదైనా బిజినెస్ పెట్టాలి అంటే కనుక దానికి చాలా ఫార్మాలిటీస్ ఉంటే, చాలా అఫీషియల్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయాల్సి వస్తే కనుక రెడ్ టేపిజం ఎక్కువగా ఉంది అని అనడం జరుగుతుంది. ఓకే, సో మీనింగ్ ఏమొస్తుంది, రెడ్ టేపిజం అనేది ఉండకూడదు, బిజినెసెస్ ఫాస్ట్గా పెట్టుకోగలగాలి అని చెప్పి ఈ మధ్య స్కీమ్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. రైట్, సో మీనింగ్ రెడ్ టేపిజం వస్తుంది. నెపోటిజం అంటే కనుక మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్కి ఏమన్నా ఫేవర్గా మన ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి వాళ్ళకి మాత్రం ఫేవరబుల్గా జాబ్స్ వచ్చేలా చేయడం కానీ అలా చేయడం జనరల్గా నెపోటిజం అని అంటారు. నెక్స్ట్ డిప్లొమసీ అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ప్రొఫెషనల్గా డీల్ చేయడాన్ని డిప్లొమసీ అని అంటారు. రైట్, బ్యూరోక్రసీ అంటే రూల్, ఒక సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్. దాంట్లో ఏంటంటే బ్యూరోక్రాట్స్కి ఎక్కువ రైట్స్ ఉంటే కనుక, బ్యూరోక్రాట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంటే కనుక దాన్ని బ్యూరోక్రసీ అని అంటారు. ఓకే, ఏ పర్సన్ హూ ఎంటర్స్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్ లేకుండా ఎంటర్ అయిన పర్సన్ని ఏమని అంటారు, వ్యాండల్ అంటే ఏంటి, కావాలని డిస్ట్రాయ్ చేసే పర్సన్ని, ఏదైనా డిస్ట్రాయ్ చేసే పర్సన్ని వ్యాండల్ అంటారు. ఓకే, వ్యాండలైజ్, ఒక ప్లేస్ని డిస్ట్రాయ్ చేస్తే కనుక వ్యాండలైజ్ చేయడం జరిగింది అని అంటారు కదా. సో వ్యాండల్ కరెక్ట్ కాదు ఇచ్చిన వర్డ్స్ బట్టి. నెక్స్ట్ బర్గ్లర్ అంటే థీఫ్, బర్గ్లర్ అండ్ థీఫ్ ఆర్ ద సేమ్, ఇవి రెండు కాదు. ఇంట్రూడర్ ఈస్ నథింగ్ బట్ ఏ పర్సన్ హూ ఎంటర్స్ వితౌట్ ఎనీ ఇన్విటేషన్, వాళ్ళని ఇంట్రూడర్ అంటాం. ఓకే, నెక్స్ట్ నాట్ సూటబుల్ ఫర్ ఈటింగ్, స్పైసీ, బాగా కారంగా ఉంటే కనుక స్పైసీ అంటాం. టేస్ట్లెస్, ఎటువంటి టేస్ట్ లేకపోతే టేస్ట్లెస్. ఇన్ఎడిబుల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఇన్ఎడిబుల్ అంటే నాట్ సూటబుల్ ఫర్ ఈటింగ్. లైక్ సపోజ్ గ్రాస్ చూసుకోండి, గ్రాస్ అనేది హ్యూమన్ బీయింగ్స్కి అది ఇన్ఎడిబుల్ అవుతుంది. ఓకే, అన్ఈటబుల్ అంటే తినలేనటువంటిది. అన్ఈటబుల్కి ఇన్ఎడిబుల్కి డిఫరెన్స్ ఏమొస్తుంది, అన్ఈటబుల్ అంటే స్టోన్స్ ఆర్ అన్ఈటబుల్, రైట్. ఇన్ఎడిబుల్, గ్రాస్ is inedible to humans but it's inedible to cows. Okay, don't get confused. Answer will be option D, not suitable for eating. Next, a recurrent compulsive urge to steal. రీకరెంట్ అంటే మరలా దొంగతనం చేయాలని అనిపిస్తూ ఉంటే కనుక దాన్ని ఏమనంటాం క్లెప్టోమానియా అంటే కనుక ఒక మార్బిడ్ అబ్సెషన్, దొంగతనం చేయాలి అని నీకు అబ్సెసివ్గా అనిపిస్తూ ఉంటే కనుక మరలా దాన్ని క్లెప్టోమానియా అని అంటారు. ఓకే, న్యూమోనియా అనేది లంగ్ రిలేటెడ్ డిసీజ్. ఇన్సోమ్నియా, నాట్ ఏబుల్ టు స్లీప్, దట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎ డిసీజ్. నింఫోమానియా అనేది ఒక అబ్నార్మాలిటీ ఇన్ ఉమెన్, నింఫోమానియా. మేల్ అయితే కనుక సెటైరోమానియా అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, యాక్ట్ ఆఫ్ ఇంజూరింగ్ అనదర్స్ రెప్యుటేషన్ బై ఎనీ స్లాండరస్ కమ్యూనికేషన్. ఇతరుల రెప్యుటేషన్ని పాడు చేసే విధంగా కమ్యూనికేట్ చేస్తే దాన్ని ఏమంటాం, డిఫెమేషన్. వాళ్ళ ఫేమ్ని పాడు చేసే విధంగా మాట్లాడితే కనుక డిఫెమేషన్ అని అంటాం. సో ఆప్షన్ ఏ విల్ బి అవర్ ఆన్సర్. ఆర్కెస్ట్రేషన్ అంటే కనుక ఒక ఆర్కెస్ట్రాని అరేంజ్ చేస్తే, అరేంజ్మెంట్ ఆఫ్ ఎన్ ఆర్కెస్ట్రా ఈజ్ నథింగ్ బట్ ఆర్కెస్ట్రేషన్. అబెర్రేషన్ అంటే కనుక నార్మల్ దానికి డీవియేట్ అయ్యి ఉంటే కనుక అబెర్రేషన్ అని అంటారు. ఓకే, నార్మల్గా జరిగేదానికి డీవియేట్ అయ్యి అబ్నార్మల్గా ఉంటే కనుక అది అబెర్రేషన్ అని అంటాం. ఓకే, మిస్రిప్రజెంటేషన్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ.
ఏ స్టోరీ ఇన్ విచ్ యానిమల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ స్పీక్ అండ్ గివ్ హోల్సమ్ మోరల్ లెసన్. ఓకే, జనరల్గా ఒక స్టోరీ పరంగా యానిమల్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఓకే మాట్లాడుతూ ఒక మోరల్ లెసన్ ఇస్తే కనుక దాన్ని ఏమని అంటాం, దాన్ని ఫ్యాబుల్ అని అంటాం. ఓకే, లెజెండ్, యు నో దట్ వర్డ్. పారాబుల్ అంటే కానీ ఏంటంటే సపోజ్ ఒక షార్ట్ స్టోరీ ఉందనుకోండి, షార్ట్ స్టోరీ ద్వారా ఒక మోరల్ చెప్పాలి అనుకుంటే కనుక అది పారాబుల్ అవుతుంది. ఫ్యాబుల్లో ఏంటి, అక్కడ యానిమల్స్ ఆబ్జెక్ట్స్ మాట్లాడతాయి. ఓకే, అవన్నీ యానిమేటెడ్ ఆబ్జెక్ట్స్. ఓకే, లైక్ యానిమల్స్ మాట్లాడడం జరగదు, ఆబ్జెక్ట్స్ మాట్లాడడం జరగదు, బట్ అయినా సరే వాటి చేత అలా మాట్లాడించి ఒక మోరల్ చెప్పాలనుకుంటే అది ఫ్యాబుల్ అవుతుంది. జనరల్గా ఒక స్టోరీ పరంగా చెప్పి ఒక మోరల్ చెప్పాలనుకుంటే అది పారాబుల్ అవుతుంది. అలిగోరీ అంటే కనుక ఒక సింబల్ లేదా ఒక పోయం దేన్నైనా రిప్రజెంట్ చేయడానికి, ఒక మోరల్ని రిప్రజెంట్ చేయడానికి ఒక సింబల్ కానీ ఒక షార్ట్ పోయం లాంటి దాన్ని కానీ వాడితే దాన్ని అలిగోరీ అంటారు. ఓకే, నెక్స్ట్. ఓకే, కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ ఫ్యాక్సిమిలీ. ఓకే, ఆప్షన్ బి విల్ బి ద ఆన్సర్, ఫ్యాక్సిమిలీ. ఓకే, ఫ్యాక్సిమిలీ అంటే మీనింగ్ ఏమొస్తుంది, ఏదైనా ఎగ్జాక్ట్గా కాపీ చేస్తే కనుక ఇట్స్ ఎ ఫ్యాక్సిమిలీ అని అంటారు. ఓకే, ఫ్యాక్సిమిలీ. నెక్స్ట్, ఆక్వేరియం స్పెల్లింగ్ ఏంటి, AQUARIUM, రైట్. ఆప్షన్ సి విల్ బి అవర్ ఆన్సర్, అక్వేరియం. ఓకే, ఆల్గరిథమ్ అండ్ ఫ్లో చార్ట్ హెల్ప్ అస్ టు. ఆల్గరిథమ్స్ కానీ ఫ్లో చార్ట్స్ కానీ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ఏదైనా ఒక ప్రాబ్లం ఉందంటే దాన్ని క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి వాటిని వాడడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమొస్తుంది, నో. ద మెమరీ కెపాసిటీ, ఐడెంటిఫై ద బేస్ ఆఫ్ ఏ నెంబర్ సిస్టమ్, డైరెక్ట్ ద అవుట్పుట్ ఆఫ్ ఏ ప్రింటర్, స్పెసిఫై ఏ ప్రాబ్లం కంప్లీట్లీ అండ్ క్లియర్లీ. ఓకే, ఒక ప్రాబ్లం గురించి క్లియర్గా చూపించడానికి కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ మనకి ఆల్గరిథమ్స్ అండ్ ఫ్లో చార్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ఏ సిస్టమ్ బై విచ్ సమ్మన్ పేస్ ఫర్ ఏ థింగ్ ఇన్ రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్స్ వైల్ హ్యావింగ్ ద యూస్ ఆఫ్ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, ఒక సిస్టమ్, ఆ సిస్టమ్ ఎలా అంటే కనుక మనం ఏదైనా వస్తువుని వాడుకుంటూ దానికి రెగ్యులర్ ఇన్స్టాల్మెంట్స్లో రీపే చేస్తూ ఉంటే కనుక దాన్ని ఏమని అంటారు. బేసిక్గా ఈఎంఐస్ అలా పే చేస్తూ ఉంటే ఒక వస్తువు వాడుకుంటూ ఉండగా దాన్ని ఏమంటారంటే కనుక హైర్ పర్చేస్ అంటారు. ఓకే, హైర్ పర్చేస్. ఆప్షన్ ఏ. హైర్ అవుట్ అంటే ఏంటి, మీకు ఏవైనా సపోజ్ ఎవరికైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ తీసుకుంటే కనుక హైర్ అవుట్ చేయడం అని అంటాం. సపోజ్ మన దగ్గర కుక్స్ ఉన్నారు అనుకోండి, ఎవరికైనా కుక్ని ప్రొవైడ్ చేసి దాని ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసినందుకు అమౌంట్ ఛార్జ్ చేసి తీసుకుంటే కనుక దాన్ని హైర్ అవుట్ అంటారు. హైర్లింగ్ అంటే మీనియల్ వర్క్ చేసేవాడిని జనరల్గా హైర్లింగ్ అంటారు. ఓకే, సపోజ్ కూలి పని చేసేవాడిని హైర్లింగ్ అంటారు. హైర్ అంటే హైర్ చేసుకోవడం, ఎంప్లాయీస్ని హైర్ చేసుకుంటారు కదా. నెక్స్ట్, ఓకే, డాస్ స్టాండ్స్ ఫర్. డాస్ అబ్రివేషన్ ఏమొస్తుంది, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, ఆప్షన్ డి. ఏ స్కేలార్ చైన్ మీన్స్ ఆఫ్ సుపీరియర్ ఫ్రమ్. ఓకే, ఒక స్ట్రెయిట్ లైన్లో హయ్యర్ అథారిటీ నుంచి లోవర్ అథారిటీ రిప్రజెంట్ చేస్తూ చూపిస్తే కనుక దీన్ని స్కేలార్ చైన్ అంటారు. హయ్యర్ అథారిటీ అంటే సపోజ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే నెక్స్ట్ ఇన్స్పెక్టర్ ఉంటాడు, తర్వాత అసిస్టెంట్, సమ్ క్లర్క్, ఇలా ఒక అథారిటీని రిప్రజెంట్ చేస్తూ హయ్యర్ నుంచి లోవర్కి ఇలా తీసుకెళ్తే కనుక దీన్ని స్కేలార్ చైన్ అని అంటారు. ఓకే, సో సుపీరియర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వస్తుంది. ఓకే, టాప్ టు బాటమ్. నెక్స్ట్, ఫోర్ట్రాన్ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్క్రిప్షన్, ఫార్ములా ట్రాన్స్మిషన్, ఫార్ములా ట్రాన్స్క్రియేషన్, ఫార్ములా ట్రాన్స్లేషన్. ఏమవుతుంది, ఫోర్ట్రాన్ స్టాండ్స్ ఫర్ ఫార్ములా ట్రాన్స్లేషన్. Saving backups of software programs and data for the future reference or use is called. ఓకే, బ్యాకప్స్ని కానీ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ని కానీ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం సేవ్ చేసుకుంటే దాన్ని ఏమని అంటాం, ఆర్కైవింగ్ అంటాం. ఓకే, ఆర్కైవ్ అంటే సేవ్ చేసుకోవడం అవుతుంది. కేష్ మెమరీ ఏంటి, కేష్ మెమరీ అంటే కనుక టెంపరీగా ఏదైనా ఫైల్ రన్ చేస్తున్నప్పుడు టెంపరీగా ఎక్కడైనా స్టోర్ అవ్వాలి కాబట్టి అలా స్టోర్ చేసే మెమరీని కేష్ మెమరీ అని అంటాం. ఓకే,
ర్యామ్కి సిపియూకి మధ్యలో ప్రాసెస్ జరుగుతున్నప్పుడు టెంపరీగా కేష్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. కంపైలింగ్, ఫైల్ కంపైల్ చేయడం. ఓకే, క్యాస్కేడింగ్ అంటే స్పిల్ అవ్వడం, ఓవర్గా స్పిల్ అయితే కనుక క్యాస్కేడింగ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఆప్టికల్ ఫైబర్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ సిగ్నల్స్. ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేయడానికి మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? దే ప్రొవైడ్ హ్యూజ్ బ్యాండ్విడ్త్. ఓకే, దే ప్రొవైడ్ హ్యూజ్ బ్యాండ్విడ్త్ ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నాయి అవి, అందువల్లే మనం ఫాస్ట్గా డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కుదురుతుంది. ఓకే, దే ఆర్ నాట్ ససెప్టబుల్ టు హ్యాకింగ్. నో, దే యూస్ న్యాచురల్ లైట్, దే ట్రాన్స్మిట్ సిగ్నల్ ఫాస్ట్. ఓకే, బెటర్ ఆన్సర్ ఏమొస్తుంది? దే ప్రొవైడ్ హ్యూజ్ బ్యాండ్విడ్త్, అందువల్లే మనం ఫాస్ట్గా నాట్ జస్ట్ సిగ్నల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏ హాల్ టెస్ట్ అంటే ఏంటి? ఏ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ టు టేక్ పార్ట్ ఇన్ మార్కెట్ రీసెర్చ్. ఓకే, మార్కెట్ రీసెర్చ్ చేయడానికి ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసే ముందు దాని మీద జనాల ఒపీనియన్ తెలుసుకోవడానికి కొంతమందిని పీపుల్ గ్యాదరింగ్ చేస్తే కనుక దాన్ని ఏమంటారంటే కనుక హాల్ టెస్ట్ అని అంటారు. ఓకే, సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. ఏ స్మాల్ ప్రింటెడ్ అడ్వర్టైజ్మెంట్, a person specialized in a particular job, a hall meant to take test. This is definitely wrong. Okay, answer will be option A. The list of items taken up for a discussion in a meeting is. Okay, కొన్ని లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ డిస్కషన్ కోసం ఒక మీటింగ్లో తీసుకొస్తే, ఓకే, దాని గురించి డిస్కషన్ జరిగితే కనుక దాన్ని ఏమని అంటాం? మినిట్స్ అంటారా? రాంగ్. మెమో అండ్ సర్క్యులర్ ఆల్మోస్ట్ సిమిలర్, కాకపోతే మెమో అనేది సెలెక్టెడ్ ఫ్యూ, ఒక ఇన్ఫర్మేషన్ని సెలెక్టెడ్ కొంతమందిలో కనుక డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే దాన్ని మెమో అంటారు. అదే సర్క్యులర్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ టు మెనీ, చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూట్ చేస్తే దాన్ని సర్క్యులర్ అంటారు. అదే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఒక మీటింగ్లో డిస్కషన్ కోసం తీసుకొస్తే కనుక దాన్ని ఎజెండా అంటారు. ఓకే, ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి. The trade theory believes that the qualities of leadership are. ట్రేడ్ థియరీ ప్రకారం లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి నాట్ ఇన్బార్న్, పుట్టుకతో వచ్చినవి కాదు, ఇన్బార్న్, పుట్టుకతో వచ్చినటువంటివి, ఏ రిజల్ట్ ఆఫ్ హార్డ్ ట్రైనింగ్ వల్ల క్వాలిటీస్ ఆఫ్ లీడర్షిప్ అనేవి తెచ్చుకోవచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూషన్ ద్వారా నేర్చుకోబడినటువంటివి. ఆన్సర్ ఏమవుతుంది? ట్రేడ్ థియరీ ప్రకారం లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి పుట్టుకతో వచ్చినవి. Okay, with this question we will end this session.